ఒకానొక రోజు నారద మహర్షి హిమాలయ పర్వతాల కింద గంగానది ప్రవహించే దగ్గరలో పరమశివుడు తపస్సు చేసిన గుహలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు నారదముని పరీక్షించదలిచి మన్మధుడిని పిలిచి తపస్సుకి భంగం కలిగించమని చెప్తాడు. అప్పుడు మన్మధుడు తపస్సు చేస్తున్న నారదుని దగ్గరికి వెళ్లి తన చర్యలతో నారదముని యొక్క తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ నారదుడు అవేమీ పట్టించుకోకుండా తన మనస్సును ధ్యానంపైనే లగ్నం చేసి తపస్సును పూర్తి చేస్తాడు. తపస్సు పూర్తి చేసిన ఆనందంలో కైలాసానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని ఇలా జరిగినది చెప్తాడు. శివయ్య, నేను ఇలా తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు తన చర్యలతో నాకు ఇబ్బంది కలిగించిన వాటినన్నిటినీ తట్టుకుని నేను తపస్సు పూర్తి చేశాను, నేను నా ఇంద్రియాలను జయించాను అని చెప్తాడు. అప్పుడు శివుడు సంతోషించి, నారద, నువ్వు తపస్సు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా దర్శనానికి వచ్చినట్టే కైలాసానికి వైకుంఠానికి కూడా వెళ్తావు, అక్కడ విష్ణుమూర్తి ఉంటారు, ఇదే మాట అక్కడ చెప్పొద్దు అని చెప్పి హెచ్చరిస్తారు. నారదముని మనసులో ఆయన అలానే అంటాడులే, నేను ఇంద్రియాలని జయించి తపస్సు గెలిచాను, వెంటనే ఇది మా తండ్రి గారితో చెప్పుకోవాలని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను దర్శించుకుని తన తండ్రి గారికి జరిగినంతా చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు, నువ్వు నీ ఇంద్రియాలను జయించి మన్మధుడిని గెలవలేదు, అది ఆ స్థలం యొక్క గొప్పతనం, ఎక్కడైతే శివుడు తపస్సు చేశాడో ఆ స్థలం వల్ల నువ్వు తపస్సు కంప్లీట్ చేయగలిగావు అని చెప్తాడు. కానీ నారదుడు అవేమీ పట్టించుకోకుండా వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకుని తను ఇంద్రుని జయించానని తపస్సు పూర్తి చేశానని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి తన తపస్సు చేసిన ప్రదేశంలో శివుడు తపస్సు చేయటం వల్ల నారదుడు తపస్సు పూర్తి చేయగలిగాడని, ఆ ప్రదేశంకి అంత గొప్ప విలువ ఉందని, దానిని నారదుడికి ఎలాగైనా తెలియచేయాలని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నారదుడు భూలోకంలో ఒక రాజ్యానికి వెళ్తాడు. అక్కడ రాజు నారదుడిని ఆహ్వానించి తన కుమార్తెను పిలిచి ఆమెకు రేపు స్వయంవరం ఉన్నదని, ఎలాంటి వరుడు వస్తాడో చూసి జాతకం చెప్పమని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఆమె చెయ్యి చూసి నీకు శ్రీహరియే వరుడుగా వస్తాడని చెప్తాడు. కానీ నారదుడు మనసులో ఆమె అందానికి ముగ్ధుడయ్యి ఈమెను ఎలాగైనా నేనే వివాహం చేసుకోవాలని అనుకుని అక్కడ నుండి వైకుంఠానికి విష్ణువు సహాయం కోసం బయలుదేరతాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇలా నాకు ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ఆమె జాతకం ప్రకారం ఆమెకు శ్రీహరియే భర్తగా వస్తాడు అని ఉంది, నాకు నీ హరి రూపం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఇదే సరైన సమయం అని, నారద నీకు హరి రూపం ఇస్తున్నా అని కోతి ముఖంతో కలిగిన హరి రూపాన్ని ఇస్తాడు. హరి అంటే కోతి అని మీకు అర్థం. సో నారదునికి కోతి ముఖం ఇస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే కంగారులో ముఖం కూడా చూసుకోకుండా స్వయంవరానికి వెళ్తాడు. అక్కడ అందరూ ఈయన వచ్చాడేంటి, ఈయన ఇలా ఉన్నాడేంటి అని నవ్వుతుంటే నారదుడు మనసులో ఇవేమీ పట్టించుకోకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో విష్ణువు వేరే రూపంలో వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసిన నారదుడు హరి రూపమైన నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంది అని ఆలోచిస్తూ తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాడు. అప్పుడు తనకి కోతి ముఖం కనిపించి విష్ణువుపై చాలా కోపం తెచ్చుకుంటాడు. ఈ కోపంతో విష్ణువు దగ్గరికి బయలుదేరతాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి నిన్ను హరి రూపం ఇమ్మంటే నన్ను నవ్వుల పాలు చేసేలాగా కోతి రూపం ఇస్తావా అని ఆగ్రహించి విష్ణుమూర్తిని శపిస్తాడు. ఏమని అంటే, నీవు నాకు ఏ ముఖం ఇచ్చి అందరి ముందు నవ్వులు పాలు చేశావో, నీవు కూడా మానవుడై పుట్టి నీ భార్య దూరం అయ్యి అరణ్యంలో పడి ఏడుస్తుంటే అదే కోతి ముఖం కలవారే నీకు సహాయపడతారని శపిస్తాడు. విష్ణువు నారదునితో నీ శాపాన్ని నేను తీసుకుంటాను, కానీ నువ్వు మన్మధుడిని జయించావుగా, మరి ఎందుకు నీకు వివాహం చేసుకోవాలనిపించింది? ఇది నువ్వు చేసిన ప్రదేశం యొక్క గొప్పతనం అని నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఇలా చేశాను అని చెప్తాడు. కోపం తగ్గిన
నారదుడు నిజం తెలుసుకుని విష్ణుమూర్తిని శరణు కోరతాడు. నారదుని శాపం వల్లని రామావతారంలో రాముడు తన భార్య సీత దూరమైనప్పుడు వానరుల సహాయంతో సీతాదేవిని రాముని చెర నుంచి విడిపిస్తాడు.